లేటెస్ట్‌గా 'నవీన్ చంద్ర' నటించినటువంటి సినిమా పేరు 'హనీ'. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అసలు ఈ సినిమా ఏ విధంగా ఉంది? చూడాలా? వద్దా? అనే దానికి 100కి 90% పీపుల్ అందరూ కూడా ఖచ్చితంగా సినిమా చూడాలి అని చెప్తున్నారు. మరి 'హనీ' అంటే ఈ సినిమా పేరు మాత్రం చాలా ట్రెండీగా, ఎంతో ప్యాషన్‌గా అనిపిస్తున్నప్పటికీ ఈ సినిమా స్టోరీ లైన్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో నార్మల్‌గా మనం చూస్తూనే ఉంటాం. అంటే సిటీ ఏరియాల్లో కాకుండా మూల ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు కానీ ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చేతబడి కావచ్చు, ఇలాంటి పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఇంకా కూడా ఇలాంటివి నమ్ముతున్నారా? ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత డెవలప్మెంట్ అవుతున్న మనుషులందరం కూడా అంతరిక్షంలోకి వెళ్తున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారంటే ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే మన విజ్ఞానం అనేది ఎంత పరిజ్ఞానాన్ని తీసుకొచ్చినప్పటికీ, ఎంత గొప్పగా మనము ఊహించుకున్నప్పటికీ, ఎంత గొప్పగా డెవలప్మెంట్ సాధించినప్పటికీ కూడా ఖచ్చితంగా దైవము ఉంటుంది. దానికి తోడు దుష్టశక్తి కూడా ఖచ్చితంగా ఉంటుంది. దుష్టశక్తిని అంతం చేయడానికి ఎప్పటికప్పుడు దైవశక్తి కూడా పుడుతూనే ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఈ సినిమాని మాత్రం క్షుద్ర పూజలు అనే ఒక కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. ఒక వ్యక్తి తను ఇలాంటి క్షుద్ర పూజలతోని తన లైఫ్ అంతా కూడా ఉంది, ఇలాంటి వాటి వల్లనే నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయని చెప్పేసి గుడ్డిగా నమ్మినటువంటి ఒక వ్యక్తి క్యారెక్టర్ని నవీన్ చంద్ర గారు చాలా అద్భుతంగా నటించారు. సో మరి ఆయన చివరికి ఎంతకు దిగజారుతాడంటే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటిని కూడా వదిలేసి భార్య బిడ్డతో పాటు ఊరి చివరన ఉన్నటువంటి ఒక పాత బంగ్లాలోకి వెళ్తారనమాట. సో అక్కడ ఎంత క్రింజ్గా ప్రవర్తిస్తాడు నవీన్ చంద్ర అంటే ఆయన క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుంది ఈ సినిమాలో. కనీసం తన కూతురు అనే ఒక జ్ఞానం కూడా లేకుండా, కూతురు అనే ఒక అంటే జాలి కానీ, కరుణ కానీ, ఆ ప్రేమ కానీ ఏది కూడా లేకుండా అమ్మాయిని కూడా బలివ్వాలి అనే ఒక స్టేజ్ కూడా వెళ్తాడు. ఆ క్షుద్ర పూజల మీద ఉన్నటువంటి ప్రేమతోని, గుడ్డి నమ్మకంతోని క్షుద్ర పూజలు చేస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయని చెప్పేసి. కానీ ఆయన మర్చిపోయింది ఏంటంటే కన్న కూతురు. క్షుద్ర పూజల కోసం నీ ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పేసి బలిస్తానంటున్నావు, కానీ నీ కూతురు మళ్ళీ వస్తుందా? నీ యొక్క రక్తాన్ని పంచుకున్న బిడ్డ పోతే మళ్ళీ వస్తుందా అని ఒక పాశాన్ని మాత్రం మర్చిపోతాడు. సో ఇలాంటి ఒక గొప్ప లైన్తోని ఈ సినిమాని తెరకెక్కించారనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ముఖ్యంగా నవీన్ చంద్ర గారి యాక్టింగ్ లెవెల్స్ అనేవి ఇంకా అవి అంటే చాలా హై లెవెల్స్ అనమాట. ఇంకా అంతకుమించి చేస్తారా అని చెప్పేసి కూడా మనం ఊహించుకోవచ్చు. అంత అద్భుతంగా సినిమా ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ మనం చూసినటువంటి కొన్ని సందర్భాలు స్టిల్ ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో కొన్ని న్యూస్లు వస్తూ ఉంటాయి. పలానా గ్రామంలో ఈ విధంగా జరిగింది, క్షుద్ర పూజలు చేసి చంపేశారు అని చెప్పేసి, బలిచ్చారు అని చెప్పేసి, ఆ పూజకు సంబంధించినటువంటి కొన్ని ఒక ఘట్టాలు మేము చూసాము అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటికి ఎగ్జాక్ట్లీ అనుగుణంగా ఈ సినిమాని మాత్రం తెరకెక్కించారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో మరి ఇలాంటి వాటిని నమ్మాలా వద్దా అని కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. సో అందరూ కూడా చూసి సినిమాని ఆదరించండి అని చెప్పేసి కూడా టీం వాళ్ళు చెప్తూ ఉన్నారు.